ఓకే. ఎలా ఉంది మీకు మీ కూతురు ప్రెగ్నెన్సీ వచ్చిందని? చాలా సంతోషంగా ఉందా? అదే అదే ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ సొల్యూషన్ కూడా ఉంటాయి. ఎందుకు ఏడుస్తున్నారు? ఆ? ఏం కాదు, మంచిది కదా, ప్రెగ్నెన్సీ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చింది. ఆ? సంతోషం. సి పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ అంటే ఎంత ఎమోషనల్ జర్నీ. సమ్ టైమ్ ఇట్స్ హ్యాపీనెస్ అన్నట్టు. డోంట్ వరీ, మంచిగా ఉందమ్మా హార్ట్ బీట్. సో బేసికలీ కపుల్స్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి యాజ్ అ డాక్టర్ వీ ట్రై, బట్ తనకి ఏంటంటే ట్యూబ్ టెస్ట్లో స్లోగా ఉంది స్పిల్లేజ్, మనకు తెలుస్తుంది ఎస్ఐఎస్ చేసేటప్పుడు చాలా మెల్లగా వెళ్తుంది. సో వీ అండర్స్టూడ్ ట్యూబ్లో ప్రాబ్లమ్. యాక్చువల్లీ వాళ్ళు ఐయుఐ ఫెయిల్తో వచ్చారు, మళ్ళీ ఐయుఐఏ చేస్తూ ఉంటే ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ట్యూబ్స్ అంటే ఏంటి, బేసికలీ ఎగ్ ఇక్కడి నుంచి ఎగ్ బ్యాగ్ నుంచి వెళ్తుంది, స్పర్మ్ ఇలా వెళ్ళి బేబీ ఫామ్ అయ్యే ట్యూబ్. ఇది ఓపెన్ ఉంటేనే ప్రెగ్నెన్సీ. 1 ట్యూబ్ ఓపెన్ ఉంటే కూడా న్యాచురల్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ 2 ట్యూబ్లో కూడా స్పిల్లేజ్ తక్కువ ఉండి ఐయుఐ ఫెయిల్ అవుతే ఐవీఎఫ్ మీరు మంచిదే, తొందరగా చేసుకున్నారు. లేదంటే ఎంతోమంది ట్యూబ్ బ్లాక్ ఉండి ఒక 10 years తర్వాత ఎన్నో ఐయుఐ ఫెయిల్డ్, న్యాచురల్గా చాలా టాబ్లెట్ తీసుకొని ఈ ఎన్ని ఇయర్స్ ఎన్ని మనీ వేస్ట్ అండ్ ఆల్సో అన్నెసెసరీ ట్రీట్మెంట్. సో ఐ ఆల్వేస్ టెల్, మ్యాథ్స్ ఎగ్జామ్కి సోషల్ చదవకూడదు.